నిన్ను చూద్దామనే వచ్చా. అరే, కవిత్వం వచ్చేస్తుందే. సుభాష్ రా ప్రభాస్. ఎందుకొచ్చావు ఇక్కడికి? అందమైన చందమామ కోసం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అ, మనస్సు విప్పి మాట్లాడుతున్నా. పళ్ళు రాలిపోతాయి. పర్వాలేదు, కళ్ళకేం కాకుండా ఉంటే చాలు. నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోతాను. ఇది ఎవరిలో తెలుసు కదా? బాగా తెలుసు. నన్ను కొట్టి జైల్లో పెట్టిన ఆ రఘురామ్ గారిల్లు. ఆయన చూస్తే నిన్నిక్కడే చంపి పారేస్తాను. నాతో పాటు నిన్ను కూడా చూస్తే నాకంటే ముందు నిన్ను చంపేస్తారు. అలా చూడకు పాప. ఎరుపెక్కాల్సిందే నీ కళ్ళు కాదు, నీ చెక్కెళ్ళు. రఘురామ్ గారు పంచాయతీకి వెళ్లారు. మీ ఆయన చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా కోవెలకి వెళ్లారు. అరే చూడు, నీ పక్కనుంటే నా భాష మారిపోతుంది. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నీ ఫ్యూచర్ కూడా మారిపోతుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళడానికి రాలేదు డార్లింగ్. నీతో సరసాలు సలపాలు. మాటలు జాగ్రత్తగా రాని. జాగ్రత్త పడాల్సింది నువ్వు, నేను కాదు. ఆ రోజు నేను చెప్పింది చేసుంటే ఐస్ క్రీమ్ తోటే పోయేది. ఇప్పుడు చూసావుగా, ఏకంగా ఇంటికే రావాల్సి వచ్చింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు వచ్చావని మా వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు. నేనిక్కడికి వచ్చినట్టు వాళ్లకు తెలియకుండా చూసుకోవాల్సింది నువ్వే. ఒకవేళ నేను దొరికానే అనుకో, ఎందుకొచ్చావు అంటారు. నిజం బయట పెట్టాల్సి ఉంటుంది. అంతకంటే ముందు నా దగ్గరున్న వీడియో శౌర్యకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నిప్పు వేస్తే అక్కడ భగ్గుమంటుంది. నీకు దండం పెడతాను, నా జీవితంతో ఆడుకోకు. ఆడుకోపోతే నాకు బోర్ కొడుతుంది. సరే, ఇంతకీ బెడ్రూమ్ ఎక్కడుంది? నువ్వు ఆలస్యం చేసే కొద్దీ మీ వాళ్ళు వచ్చేస్తారు. అప్పుడు నేను దొరికిపోతాను. నిజం బయట పడిపోతుంది. చెప్పు.